అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దివెల మీదకి వెళ్ళి స్టార్టింగ్ లోపల ఫస్ట్ రాశి మేషరాశి వాళ్ళ జాతకం చూద్దాం. చూడమ్మా, మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం ఎలాగుంది చూడు. మేషరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కొత్త సంవత్సరం ఉగాది రోజులు కానీ చేసే పనిలో అనుకున్న పనిలో శాంతి నిదానం ఎక్కువ ఉండాలి. తొందరపడి పని చేస్తే ఏ పని మాత్రం సాగదు. ఎంత శాంతంగా చేసుకుంటే ఆ పనులు అంత మాత్రం శుభాలు జరుగుతాయి. కానీ ఈ కొత్త సంవత్సరం లోపల ఈ ఉగాది నుంచి ఏముందంటే పురుషులకు కొంత చేసే పనిలో అనుకున్న పనిలో ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు కొంచెం ఓపిక పట్టి పనిచేస్తే అది చాలా బాగుంటుంది. ఆవేశంతో పని చేస్తే ఆలోచన లేకుండా పని చేస్తే ముందుకు మాత్రం సాగదు. తమకి నమ్ముకున్న వాళ్లకు శత్రువులు సాహసాలతో చాలా ఉంటాయి. ఇప్పుడు ముందు కుటుంబ విషయాల్లో కూడా లేనిపోయిన అడ్డంకులు కూడా వచ్చాయి, లేనిపోయిన సమస్యలు కూడా ముందుకు వస్తాయి. అయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్తగా యాత్రలు వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా ఈ ముందుకు వెళ్ళే పనిలో కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి తమ గ్రహస్థులు తమ శరీరాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో తమరికి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకటి ఇంట్లో మీరు ఎవరికి ఏ దేవుని పూజిస్తారో ఆ దేవునికి ఒక 45 రోజులు పూజించాలి. అది పురుషులకు మాత్రమే. కానీ పూజిస్తే అలా తర్వాత 45 రోజుల తర్వాత ఒక 2 కొబ్బరికాయలు పలగొట్టేసి ఒక 5 మంది పిల్లలు కానీ 11 మంది పిల్లలు కానీ పంచి పెడితే ఆ తీపి ఆహారంతో పెడితే ఇంకా మీకు మోక్షం తగ్గుతుంది. మీ మీద ఉన్న గ్రహస్థులు శనిలు కూడా దూరం అయిపోతాయి. చేసే పనులు కూడా మీకు శుభాలు జరుగుతాయి. ఇంకా స్త్రీలో జాతకంలో వస్తే కానీ ఉద్యోగ విషయాల్లో ఇంటి విషయాల్లో కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి. అయినా కానీ దేంటికి వీళ్ళు వెనకడుగు వేయరు, ముందుకు ధైర్యంతో పోరాడతారు. ఎవరి మీద ఆధారపడరు, సొంత కష్టం మీద ఆధారపడతారు. ఇంకా సంతాన విషయంలో స్త్రీల విషయంలో పిల్ల పాపల వల్ల లేనిపోయిన కష్టాలు పడతారు. ఇంకా ముందుకు చేసే పనిలో నమ్ముకున్న పనిలో వాళ్ళ సొంతం చేతితోనే వాళ్ళ కుటుంబం సభ్యులతోటి వాళ్ళ కాదనుకున్న పని స్త్రీలతోటి జరుగుతుంది. కానీ పురుషుల వాళ్ళతోటి ముందుకు ఏ పని మాత్రం సాగదు. ఇంట్లో మాత్రం చదువుకున్న వాళ్ళు చదువులో ఉన్న వాళ్ళు ఇంకా మన బయట దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేసే విధానంలో అనుకున్న పనిలో కూడా కొంచెం శాంతితోని ఓపిక పట్టి చేస్తే అది ముందుకు సవ్యంగా భాగ్యంగా జరుగుతుంది. కానీ ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు ఇంకా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు కొత్తగా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంచెం శాంతి ఓపిక పాటిస్తే అది ఇంకా మంచిది. ఈ రాశి ఉన్న వాళ్ళకు నలుపు బట్ట ఎక్కువ ధరించారు. తమకు వేసుకున్న వస్త్రాలు కూడా మీ బంధుమిత్రులకు ఇవ్వకూడదు. ఎవరైనా పేదవాళ్ళు వస్తే మీ ఇంటి ముంగట దానం చేయొచ్చు, కావాల్సిన వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకు అంటే ఒక 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ ఏ సమస్యలు లేవు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కానీ ఏదైనా పూజ కానీ రాశి మీద జన్మనామంకి వెళ్ళి ఈ మేష రాశి మీద ఉన్న వాళ్ళకు జన్మనామం మీదకి వెళ్ళి అయ్యగారి దగ్గర వెళ్ళి తమరికి ఏదైనా దోషాలు ఉంటే కూడా పూజ చేసుకుంటే కూడా అది మీకు శుభాలు జరుగుతాయి. ముందుకు కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు పడుతూనే జయమవుతాము. ఈ కొత్త సంవత్సరం లోపల మనకు శుభాలు వచ్చాయి. కానీ లోకం దృష్టి వల్ల నరుల దృష్టి వల్ల కొన్ని సమస్యలు కొన్ని అడ్డంకులు ముందుకు వస్తాయి. అయినా కానీ దీంట్లో భయపడితే మీకు ఏది మాత్రం కాదు. మీది నమ్ముకున్న దేవుడు మీకు అండదండ ముందుకు ఉంటారు, పర్లేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు తమకు లేనిపోని కష్టాలు లేనిపోని బాధలు పడ్డారు. పోయిన సంవత్సరం అంటే పోయిన ఉగాది నుంచి
మనకు కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు వచ్చే కొత్త ఉగాది సంవత్సరం నుంచి మీకు అన్ని సవ్యంగా జరుగుతాయి. శాంతంగా పాటించాలి. వృశ్చిక రాశి వాళ్ళ జాతకం చుడిచిలకమ్మ కొత్త సంవత్సరం కొత్త రోజు ఉగాది దినం ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ జాతకం చూడు. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో కొత్త సంవత్సరం కొత్త రోజు మీకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కుటుంబ విషయాల్లో శుభాలు ఉన్నాయి. లోకం దృష్టి లోకం కన్ను వల్ల నరదోషం వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు లేనిపోని సమస్యలు కూడా ఎదురొచ్చాయి. కానీ కొత్త సంవత్సరం నుంచి ఉగాది నుంచి మీకు అనుకున్న పనిలో శుభాలు ఉన్నాయి, నమ్ముకున్న పనిలో శుభాలు ఉన్నాయి. కానీ లోకం దృష్టి వల్ల తమకు లేనిపోని అడ్డంకులు కూడా ఎదురొస్తాయి. మీరు మనం అనుకున్న వాళ్ళు మీకే దూరం అవుతారు. శత్రువులు సావసాలు చాలా ఉంటారు. అయినా కానీ దేనికి మీరు భయపడరు. ధైర్యంతో పోరాడతారు, ధైర్యంతో ముందుకు సాగుతారు. ఇంకా చేసే విధానంలో గెలుస్తుందా గెలవదా అని ఆలోచన ఉన్న వాళ్ళు చేసే విధానంలో నమ్ముకున్న విధానంలో పాస్ అవుతారు. కానీ లోకం దృష్టిల వల్ల లేనిపోని చెడు దృష్టిల వల్ల ఇబ్బందులు 10 మందిలో మంచిగున్న పేరు గౌరవం అల్లరపాలు జరుగుతుంది. ఇలాంటి చిక్కులు కూడా మీకు సాహసం చేస్తున్న వాళ్ళతోటి మీకు లేనిపోని సమస్యలు ఎదురొస్తాయి. కొంచెం మీరు జాగ్రత్తగా పాటిస్తే కుటుంబ విషయాల్లో కానీ నమ్ముకున్న విషయాల్లో కానీ ముందుకు జయమవుతారు. తమ ఇంట్లో ఒకరికి చేసే పనిలో కూడా కొంత సంపాదనంలో కూడా ఈ రాశి ఉన్న వాళ్లకు ఈ సంవత్సరం కొంచెం భాగ్యంగా ఉంది. మన కొత్త సంవత్సరం కాబట్టి మనకు ఉగాది రోజు కాబట్టి మీకు అనుకున్న పనులు నమ్ముకున్న పనులు భాగ్యం జరుగుతుంది. ఎక్కడిలో కూడా అదే శుభాలు కూడా జరుగుతాయి. కానీ శాంతి పాటిస్తే అదే మీకు మోక్షం అవుతుంది. కానీ లోకుల దృష్టి వల్ల మీకు లేనిపోని సమస్యలు ఎదురొస్తాయి. కానీ ఎంత ఓపిక పడితే అదే మీకు అంత అద్భుతం. మీరు నిదానంగా పట్టుకుంటే ప్రతి ఒక్క పని కూడా పురుషులకు జయమవుతుంది. స్త్రీల జాతకంలోకి వస్తే చదువులు కానీ పెళ్లి పేరెంటాలు జరుగుతున్న వాళ్ళు కానీ పెళ్ళి కాలేని వాళ్ళు కూడా కానీ ఇప్పుడు మొదలవుతాయి. కొత్త జాతకం కొత్త సంవత్సరం కాబట్టి తమకి రాశి మీద ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్క పనిలో శుభాలు జరుగుతాయి. ఇంకా ముందుకు దీని లోపట తమకి నమ్ముకున్న వాళ్ళతోటి శత్రువులు సావసాలు చాలామంది ఉంటారు. ముందు చూపు మంచి మాట కడుపులో విషం ఉన్నట్టు మాట్లాడతారు. కొంత మీరు జాగ్రత్తగా నడుచుకుంటే అది మీకు మోక్షకాల శాంతి ఉంటుంది. మీ ఇంట్లో కూడా లేనిపోని సమస్యలు లేనిపోని అడ్డంకులు ఎదురొస్తాయి. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే స్త్రీలకు చాలా మంచిది. అవమానాలు చిక్కులు సమస్యలు కూడా వస్తాయి. ఈ కొత్త సంవత్సరం లోపట ఇంకా ముందుకు భార్య భర్తల్లో కొత్తగా జంట ఉన్న వాళ్లకు సంతాన విషయంలో కూడా కుటుంబ విషయాల్లో కూడా అది భాగ్యరేఖన జరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళను చూస్తే చేసే పనిలో నమ్ముకున్న పనిలో సంపాదన విషయంలో కూడా కొంత ఖర్చు మీదనే ఉంది. ఈ సంవత్సరంలో కొంత చేసే పనిలో నమ్ముకున్న పనిలో డబ్బు విషయంలో కూడా ఈ రాశి ఉన్న వాళ్ళకు కొంచెం సాధారణంగా నిదానంగా ఉండాలి. కానీ హడావుడిగా చేస్తే ఏది మాత్రం సాధ్యం కాదు. కానీ ప్రతి ఒక్కరికి ఉండదు, ఒక వయసు పట్టి ఉంటుంది. ఈ వయసులో ఉన్న వాళ్ళకు పురుషులకు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క పనిలో అడ్డంకం అన్నది లేదు. కానీ స్త్రీల జాతకంలోకి వస్తే కానీ ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 45 సంవత్సరాల వరకు వాళ్ళకు హాలికాలకు చేసే పనిలో కూడా ప్రమాదం లేకుండా ముందుకు వస్తుంది. ఇంకా ముందుకు నమ్మిన పనిలో అనుకున్న పనిలో కూడా గెలుస్తారు. 10 మందిల పేరు గౌరవం కూడా సంపాదించుకుంటారు. ఎక్కడ పోయిన పేరు మళ్ళీ అక్కడనే 10 మందిలో మంచి పేరు మంచి గౌరవం అన్నది వస్తుంది. ఇంకా దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ కొత్త సంవత్సరం ఉన్నప్పటికెళ్ళి మీకు శుభాలు జరుగుతాయి. బిజినెస్లో కానీ ఇంకా మీ వ్యాపారంలో వస్తువులో కానీ చిన్న వ్యాపారం నుంచి పెడితే పెద్ద వ్యాపారం దాకా ఉన్న వాళ్ళకు కూడా ఈ రాశి మీద కొంత శుభాలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా పాటించండి. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు విద్య మీద ఉన్న వాళ్ళకు ఇంకా బాగుంటుందా లేదా మళ్ళీ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న వాళ్ళకు తమ చదువు విద్య మీద కూడా అది బాగుంటుంది, మోక్షం దక్కుతుంది. కొంచెం మీరు ఎంత మౌనంగా ఉంటే ఎంత మీరు జాగ్రత్తగా పడితే అది మీకు అంత భాగ్యం అవుతుంది. ఇక ముందుకు కూడా మీకు 10 మంది వల్ల మీకు ఎక్కడ మీకు కోలుకోపోయారో అక్కడిలోకి వెళ్ళి మళ్ళీ మీరు మొదటికి వస్తారు. మంచి స్థాయి మంచి పేరు
మంచి గౌరవం మీకు తగ్గుతుంది. మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు, చిన్న చూపు చూసిన వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుంటే మీ దగ్గరికి వస్తారు. ఇంకా దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రాశి ఉన్న వాళ్ళకు చాలా మోక్షకలా ఉంది. కానీ కొంచెం దృష్టి వల్ల, చెడు దృష్టి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే ఇది ఇంటికి మంచిది. ఇంట్లో గుమ్మడికాయ ఏది ఉందో పాతది, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళు పాత గుమ్మడికాయ తీసేసి ఈ ఉగాది రోజు మనకు మోక్షకళ కాబట్టి కొత్త గుమ్మడికాయ కట్టండి. ఇంటికి పాలతోటి ఇల్లు కూడా శుభ్రం చేసుకోండి. కానీ సున్నం కొట్టుకున్న వాళ్ళంటే కొత్తగా పెయింట్ చేసిన వాళ్ళు, సున్నం వేసిన వాళ్ళు కూడా, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి దీపంతో పూజించి అగరబత్తులతో దేవునికి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలు, సమస్యలు వెళ్ళిపోతాయి. ముందుకు అనుకున్నట్టు కూడా సవ్యంగా అవుతాయి. చూడమ్మా, మిథున రాశి వల్ల జాతకం ఎలా ఉంది, ఎలా లేదు చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ఎలాగుంది మిథున రాశి వల్ల పేరు మీద చూడు. అనుకున్న పనులు సవ్యంగా ఉండాలి లేవా, చేసే పనులు మంచిగా ఉండాలి. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం. మిథున రాశి వల్ల జాతకంలో ఏముందంటే, కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ఉంది. తమ చేసే పనిలో, అనుకున్న పనిలో ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎవరికి నమ్మాలో, ఎవరికి నమ్మకూడదో 1కి 10 సార్లు ఆలోచిస్తాను. కానీ సొంత బుద్ధి, సొంత తెలివితోటి ముందుకు పని చేస్తారు. కానీ ఏ పని చేసినా కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు ఓపిక చాలా ఉంది. ప్రతి ఒక్క పనిలో కానీ, ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, ముందుకు చేసే పనిలో కానీ, అనుకున్న పనిలో కానీ పురుషులకు ఓపిక అన్నది చాలా ఉంది. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ముందుకు ఏ పని ఎట్లా చేయాలన్నది ఆలోచించుకొని పనిచేస్తారు. కానీ ఇంకా ముందుకు వ్యాపార విషయంలో వస్తే కూడా తమకు చేసే పనిలో, తమకి కుటుంబ విషయాల్లో బరువు బాధ్యతలు మోస్తారు. 10 మందిలో మంచి పేరు, మంచి గౌరవం 10 మందిలో కాపాడుకుంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ పని చేసినా కూడా ఒక మంచి భవిష్యత్తులకు ఈ రాశి ఉన్న వాళ్ళకు మన కొత్త సంవత్సరం నుంచి మీకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా ఈ ఉగాది నుంచి తమకి భాగ్యాలు ఉన్నాయి. పురుషులు ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కొన్ని కష్టాలు, కొన్ని బాధ్యతలు, దీంట్లోకి వెళ్ళి అవమానం పడ్డ వాళ్ళు ఇక ముందుకు నుంచి అనుకున్నట్టు సవ్యంగా అవుతాయి, నమ్ముకున్నట్టు జయం జరుగుతాయి. ఇక ముందుకు విషయంలో వస్తే అంటే ఇంకా కుటుంబ విషయంలో వస్తే కూడా 10 మందిలో పేరు, 10 మందిలో గౌరవం, ఎక్కడ పోయినా మంచి మాట, మంచి సంపాదన, ఎక్కడ పోయినా కూడా ఒక బాధ్యత అన్నది ముందుకు తెచ్చుకుంటారు. 10 మందిలో కూడా వీళ్ళకు నవ్వుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తారు. దీనివల్ల లోకుల చెడు దృష్టి, లోకుల చెడు కన్ను ఉండడం వల్ల ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. దీనివల్ల నరదోషం ఉన్నది కూడా ఇలాంటి లోకం దృష్టి ఉండడం వల్ల కూడా వీళ్ళకు ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కొంచెం భాగ్యం అన్నది ఉండదు. కానీ ఎంత ఓపిక పడితే అది అంత మాత్రం మంచిది. శాంతంగా పాటిస్తే అధిక మోక్షం జరుగుతుంది. కానీ ఇంకా ముందుకు స్త్రీల జాతకంలో వస్తే చేసే పనిలో, ఇంకా భార్య భర్తల విషయంలో, ఇంకా పెళ్లి కాలేని వాళ్ళు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, ప్రతి ఒక్క వాళ్ళు కూడా దీంట్లో ఓపిక పట్టి చాలా పని చేస్తాం. వీళ్ళకు ఓపిక అయితే ఎట్లా ఉంటుందంటే, ఆ భగవంతుని అమ్మవారికి ఎట్లా ఓపిక ఉంటుందో అలా ఓపిక ఉంటుంది. అది వయసుని బట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మాత్రం ఉండదు, వయసుని బట్టి ఉంటుంది. కొంచెం ఇంకా చేసే విధానంలో, అనుకున్న విధానంలో కూడా కొంచెం జాగ్రత్తలుగా పాటిస్తే అది మోక్షకళ తగ్గుతుంది. కొంచెం శాంతి, ఓపిక పడితే మంచిది. ప్రస్తుతానికి అయితే దేవుడి దయ వల్ల అయితే శుభాలు జరుగుతాయి. కొంచెం లోకం వల్ల కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. ఇంకా ముందుకు కుటుంబ విషయంలో వస్తే కూడా సంతానంలో బాధపడుతున్న వాళ్ళు, సంతానంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఈ ఉగాది నుంచి కూడా మీకు కొత్త సంవత్సరం నుంచి మీకు దోషాలు, కర్మకటాక్షాలు పోతాయి. సంతానం లేని వాళ్ళు, సంతానంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పెళ్ళిళ్ళలో ఇబ్బంది ఉన్నవాళ్ళు, పేరెంటంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, డబ్బులు ఆదాయం లేని వాళ్ళు, కుటుంబంలో చికార్తలు ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే మన ఉగాది నుంచి హిందూ సంప్రదాయం ప్రకారంగా తమకి కర్మకటాక్షం అవుతుంది. ఒక దేవుడికి మీరు నిశ్చితంగా పూజ పాటిస్తే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు,
ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అది ముందుకు భాగ్యం అవుతుంది. కొంచెం శాంతిగా పాటిస్తే అది ఇంకా మంచిది. ఇంతవరకు ఉన్న ఏ దేశాల్లో ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ఇంకా పెద్దగా జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎంత ఓపిక పట్టి చేస్తే అది అంత మాత్రం మంచిది. కానీ కొంత ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక చేసే విధానంలో బాగుంటుందా లేదా, అనుకున్నట్టు సవ్యంగా అవుతుందా కాదా ఉన్నది ఆలోచన ఉన్న వాళ్ళకు సవ్యంగా ముందుకు జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది చాలా మంచిది. అందరికీ నమస్కారం.